ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ఈరోజు వార్తలు. సిరిసిల్ల ప్రాంతంలో ప్రభుత్వ భూమిని దాచుకున్న నాయకుల నుంచి తిరిగి ప్రభుత్వానికి అప్పచెప్పే విధంగా స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ ప్రత్యేక చొరవ చూపాలని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల ఆశీస్సులతో అధికారులకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 హామీలు ఒక్కొక్కటి అమలు చేస్తూ ప్రజల మనల్ని పొందుతున్నామని, మరోవైపు పౌర హక్కుల్ని ప్రజల శ్రేయస్సును కాపాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకు సాగుతున్నారని అన్నారు. అప్పల రాష్ట్రంగా చేసిన తెలంగాణను ఒక్కొక్కటిగా చక్కదిద్దుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పయనింప చేస్తున్నారన్నారు. ధరణి పేరిట బీఆర్ఎస్ నాయకులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారని ఆరోపించారు. సిరిసిల్ల ప్రాంతంలో టీఆర్ఎస్ నాయకుల భూభాగోతంపై విలేకరులు కథనాలు రాస్తున్నారని, ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ వారి నాయకుల కబంధ హస్తాల్లో ఉన్న ప్రభుత్వ భూములు తిరిగి ప్రభుత్వానికి అప్పచెప్పేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. 10 సంవత్సరాల పాలనలో స్థానికంగా ఉండే నీళ్లను, ఇసుకను, భూములను దోచుకుపోయారని ఆరోపించారు. టీఆర్ఎస్ నాయకుల బినామీలపై ఉన్న భూములను వెంటనే ప్రభుత్వానికి అప్పచెప్పాలని, లేకుంటే చట్టం ముందందరూ అతీతులని భూ అక్రమాలకు పాల్పడ్డ వారందరూ శిక్ష అనుభవించాల్సి వస్తుందని కేకే మహేందర్ రెడ్డి హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గడ్డం నరసయ్య, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్ మరియు కత్తెర దేవదాస్, భీమవరం శ్రీనివాస్, గోపదేవయ్య, నెరళ్ల శ్రీకాంత్ గౌడ్, కుడిక్యాల రవికుమార్, కాజా తదితరులు పాల్గొన్నారు. గత సంవత్సరం డిసెంబర్ నెలలో ఏదైతే ప్రజలు ఒక తీర్పును వెలువరించారో, మార్పు కోరుకున్నారు, తీర్పునిచ్చిన తర్వాత ఆ ప్రజల యొక్క అభిష్టానానికి అనుగుణంగా ఇక్కడ ఏర్పాటైన యనుమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన వైపు అడుగులు వేస్తూ ఈ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ పౌర హక్కులను, ప్రజాస్వామిక హక్కులను కాపాడుతూ భారత రాజ్యాంగ స్ఫూర్తిగా పరిపాలన కొనసాగిస్తూ ప్రజల యొక్క హక్కులను కాపాడే దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో అనేక మంది చూసి ఓర్వలేక కొంతమంది, అధికారం కోల్పోయినమని కొంతమంది, ఇలా అనేక మంది అనేక రకాలుగా మాటలు మాట్లాడి కాళ్ళల్లో కట్టెలు పెట్టినప్పటికీ కూడా ఇలా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకటే దీక్షతోని ఈ రాష్ట్రాన్ని అవినీతి అక్రమాలతో గత 9.5 సంవత్సరాలు పరిపాలించిన ఈ రాష్ట్రాన్ని, అప్పుల కుప్పలోకి నెట్టిన ఈ రాష్ట్రాన్ని, అవినీతి కూపంలోకి నెట్టిన ఈ రాష్ట్రాన్ని మళ్ళీ తెలంగాణలో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలన్న ఉద్దేశం కొద్దీ, స్వేచ్ఛా స్వాతంత్రాలతో ఎలా సహజీవనం గడపాలన్న ఉద్దేశం కొద్దీ అకుంఠిత దీక్షతో రోజుకు 18 గంటలు పనిచేస్తూ ఇవాళ రాష్ట్రాన్ని ఒక స్థాయిలో తీసుకొచ్చి ఆ రోజు 6 గ్యారెంటీలు ఇస్తామన్న హామీల్లో ఇంచుమించుగా అన్ని గ్యారెంటీలు, మహిళలకు ఉచిత బస్సు నుంచి మొదలుకుంటే ఇలా 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ, అలాగే రైతులకు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ, దాంతోపాటు ఆరోగ్యశ్రీకి 10 లక్షలు, ఇవాళ సంక్రాంతి నుండి చాలామందికి ఇవాళ ఇందిరమ్మ ఇండ్లను, అంతేకాకుండా గత 10 సంవత్సరాలు ఏ ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇచ్చిన పాపాన పోలేదు. ఆ రేషన్ కార్డులను, అలాగే ఏదైతే హామీ ఇచ్చామో మేము పెంచి ఇస్తాం మీకు అందరికి కూడా, ఇలా ఇవ్వాల్సిన వృద్ధాప్య పెన్షన్ కానివ్వండి, వికలాంగుల పెన్షన్ కానివ్వండి, ఆ పెన్షన్లన్నీ కూడా పెంచి ఇస్తామని చెప్పినేమో దాన్ని కూడా ఇవాళ తీర్చే దిశగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణతో మెదులుకుంటూ ఇవాళ ఆర్థిక క్రమశిక్షణతోనే ఈ రాష్ట్రాన్ని వారు చేసిన అప్పులు ఏవైతే ఉన్నాయో 7 లక్షల కోట్ల అప్పులు, వాటిని ఒకవైపు తీర్చుకుంటూనే నెలకు 6,600 కోట్ల రూపాయలను వడ్డీ రూపాన, అసలు రూపాన వారు చేసిన అప్పుల చిట్టాలోకి జమ చేస్తూ ఇవాళ అభివృద్ధిని, సంక్షేమాన్ని 2 కళ్ళలాగా తీసుకెళ్తున్న ఘనత వారికే దక్కింది. ఇవాళ ఒక్కొక్క ఈ రాష్ట్రం ఎందుకు అప్పుల పాలైంది, ఈ రాష్ట్రంలో ప్రజల సొమ్ము ఏ విధంగా ఇవాళ పరాయిల పాలైందని చెప్పి, పేదవాడికి చెందాల్సిన భూమి ఏ విధంగా ఇలా భూబకాసుల చేతులు ఎక్కుతుందని చెప్పి ఇవాళ రాష్ట్రం అంతా కూడా అదే జరుగుతుంటూ ఇవాళ అందుకే మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఫోరెన్సిక్ సర్వే కూడా చేస్తామని చెప్పింది వాళ్ళు. ఎందుకంటే దఫ్తరాలలో చేంజ్ ఉన్నది, ఏ విధంగా దఫ్తరాలు చేంజ్ అయినాయి, ఫోరెన్సిక్ సర్వే కూడా చేస్తామని చెప్పింది వాళ్ళ.
ధరణి పేరు మీద ఏ విధంగా ఇవాళ అనేక మంది రైతుల యొక్క చిన్నకారు రైతుల యొక్క భూములు ఏ విధంగా గద్దలు తనకపోయినాడు, రాత్రి తనకపోయినారు, ధరణి ఏ విధంగా అక్రమాలకు ఇలా ఆలవాలం అయిపోయింది. ఇవాళ ఈ ప్రాంతంలోని రైతుల యొక్క చిట్టా మొత్తం ఒక మనిషి యొక్క ఆధార్ కార్డు కానివ్వండి, పాన్ నెంబర్ కానివ్వండి, పాస్పోర్ట్ నెంబర్ కానివ్వండి, ఇన్కమ్ ట్యాక్స్, ఇవన్నీ కూడా ఎక్కడ కూడా గోప్యంగా ఉంచాలి. వాటి ఈ ధరణి పేరు మీద తమ యొక్క వంది మాగాదులకు ఈ ధరణిని అట్టగట్టి దాన్ని చూసిన తర్వాత చిట్టాలు ఇప్పుతుంటే ఇది ఎక్కడనో హైదరాబాద్లో చుట్టుపక్కల ఉన్న భూములకు అనుకున్నాం. మేము ఆ భాగవతం అంతా అక్కడనే జరిగింది అనుకున్నాం. ఇలా దొంగలు కదా ఊళ్ళు పంచుకున్నట్టు ఇవాళ ఈ ప్రాంతంలో కూడా ఒక్కొక్కరుగా ఇలా బయటపడుతున్నాయి. ఒక్కొక్కరు ఏ విధంగా భూదందాలు చేసిండ్రు, ప్రజల ఆస్తిని పేదవాడికి చెందాల్సిన భూమిని ఇవాళ ఏ విధంగా కొల్లగొట్టకపోయినరో ఇలా పత్రికా మిత్రులు కూడా ఇవాళకి ధైర్యం చేసి రాసుకుంటూ వస్తుంది. ఒక్కొక్క దాన్ని ఒకటి దొరికిందంటే అందరికి కూడా ఇంకా తీగలాగితే దొంగని వదిలేట్టు ఒక అన్వేషపూరితమైన జర్నలిజం చేస్తుంది. ఇలా అన్వేషణ జర్నలిజం చేస్తుంది. వాళ్ళందరూ కూడా చాలా సంతోషం అది. ఎందుకంటే వారు జర్నలిస్ట్ ప్రవృత్తిలో ఉన్నారు కాబట్టి, వృత్తిలో ఉన్నారు కాబట్టి అన్వేషించి ఇలా సమాజానికి ఉపయోగపడే మాదిరిగా పేపర్లు చూస్తుంటే రోజుకో బాగా ఉత్తమపడుతుంది. ఇలా ప్రభుత్వం నుండి పెద్దలకు కానీ అధికారంలో ఉన్న అధికారులకు కానీ బాధ్యతలను ఇచ్చింది. ఆ బాధ్యతలను చక్కగా నెరవేర్చాలి. కొంతమంది అధికారులు కొన్ని తప్పులు చేయవచ్చు. ఆ తప్పుల పాపమే ఈ చిట్టా. ఇవాళ ఇక్కడ ఉన్న ఈ ప్రాంతంలో ఇంచుమించు మాకు తెలుస్తున్న సమాచారం ప్రకారం చాలా పెద్ద మనుషులు, మేము గొప్పలమైన శక్తులు కూడా ఇలా అసైన్ భూములను, లాభోని పట్టాలను వాళ్ళ పేరు మీద తీసుకొని పెద్ద మనుషులుగా ఈ సంఘంలో చలామణి అవుతుంది. ఇలా నాకు తెలిసినంత మేర గత ప్రభుత్వంలో 9.5 సంవత్సరంలో ఎప్పుడు కూడా అసైన్మెంట్ కమిటీలు కాలే, గ్రామ సభలు కాలే, కానీ ఇక్కడ భూములు అసైన్ అయిపోయినాయి. ఆ ప్రొసీడింగ్స్ కాపీలు ఎంఆర్ఓ ఆఫీసులలో కానీ ఎక్కడ కానీ దొరికాయి. ఆ ప్రొసీడింగ్స్ పేరు మీద 1B వస్తుంది, ధరణి వస్తుంది, దాంతోపాటు పట్టాదారు పాస్బుక్ వస్తుంది. అంతేకాకుండా రైతు బంధు వస్తుంది. అంటే ఇలా ప్రభుత్వ సొమ్మును ఏ విధంగా తమ ఖాతాలోకి తీసుకుపోవడానికి ఇక్కడ ఉన్న ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించిన వ్యక్తి వాళ్ళ మంది మాగదుల కొరకు ఏ విధంగా తను పెదములు మెదపకుండా నోరు మూసుకొని అధికార దుర్వినియోగానికి పాల్పడుతుంటే ఇవాళ ఏ విధంగా చోద్యం చూసుకుంటూ కూర్చున్నాడో దీని ద్వారా తేటతెల్లమైంది. వాళ్ళ మీకు నిజంగా కూడా ప్రజలపైన ప్రేమ ఉంటే, ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని ఉంటే, ఈ ప్రాంతంలో జరిగిన దోపిడీ వేరేదైతే చేయలేను, ఇసుక తీసుకుపోయినా కోట్లు సంపాదించుకున్నారు, అయిపోయింది. ఆఖరికి ప్రభుత్వ భూములు ఇలా ప్రభుత్వ అవసరాలు లేకుండా పోయినాయి. ఇలా పేదవాడికి ఇల్లు ఇద్దామంటే ఇల్లుకి జాగా లేకుండా పోయింది. ఇలా ప్రభుత్వ బిల్డింగులు రావాలి చాలా వాటికి కూడా స్థలం లేకుండా అయిపోయింది. వాళ్ళ ఇప్పటికైనా నీ వంది మాదలను కూర్చున్నబెట్టుకో, మాట్లాడు. అవి ఏ విధంగా తీసుకున్నారు రాబాయి, మీరు ఎట్లా తీసుకున్నారు రాబాయి, నీ కూడా కూడా చేస్తే పిలిచి మాట్లాడు. ఆ భూములని ప్రభుత్వ పరం చేసి గుణపాఠాలు తెచ్చుకోండి, తప్పును ఒప్పుకోండి, ప్రజల ముందు ముక్కు రాయండి. తంగళ్లపల్లి మండలం చిర్లమంచు గ్రామంలో అశ్విని హాస్పిటల్ వారి సౌజన్యంతో మానేరు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. తంగళ్లపల్లి మండలం చిర్లమంచ గ్రామంలో అశ్విని హాస్పిటల్ వారి సౌజన్యంతో మానేరు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కెకే మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరోగ్య తెలంగాణ వైపు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు. రాష్ట్రంలో వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడానికి సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో చిర్లమంచ గ్రామం నిరాధరణకు గురైందన్నారు. ఈ గ్రామంలో ఏర్పాటు చేయాల్సిన హెల్త్ సబ్ సెంటర్ ను వెములవాడకు తరలించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు టోనీ, డాక్టర్ల సంఘం అధ్యక్షులు శ్రీనివాస్, మానేరు స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు చింతోజు భాస్కర్, గ్రామ శాఖ అధ్యక్షులు గంగు మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఇచ్చిన పాపానికి నిరాదరణ కూడా గురై చెల్లా చెదురై చెట్టుకొమ్మలు పుట్టుకొమ్మలు విసిరివేయబడ్డారు. అందులో భాగంగానే మీ దగ్గర ఉన్న సబ్ సెంటర్ కూడా, హెల్త్ సబ్ సెంటర్ కూడా ఇలా అగ్రహారానికి తరలించబడ్డది. ఇక్కడికి రవాణా సౌకర్యం కూడా తక్కువ ఉంటుంది. కాబట్టి నేను ఎప్పుడైతే ఐఎంఏ ప్రెసిడెంట్ గారిని కానీ చింతోజ్ భాస్కర్ గారు కానీ నేను రిక్వెస్ట్ చేయగానే, ఎందుకంటే మారుమూలలో ఉండే గ్రామం, అది నిరాదరణకు గురవుతున్న గ్రామం కాబట్టి ఆరోగ్య సమస్య ఏ చిన్న సమస్య ఉన్నా కానీ వాళ్ళు సిరిసిల్ల పట్టణానికి రావాలంటే చివరికి రోడ్డు వ్యవస్థ కూడా బాగాలేదు, ట్రాన్స్పోర్టేషన్ వ్యవస్థ కూడా. కాబట్టి మీరే దయచేసి అక్కడికి రావాలి, వచ్చి ఒక శిబిరాన్ని నిర్వహించాలనగానే
ఒప్పుకున్న వారందరికీ, వారికి సహకరిస్తూ వచ్చిన డాక్టర్ల బృందానికి అందరికి కూడా పేరు పేరున శిరస్సు వంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. మానవ సేవయే మాధవ సేవ అనే నానుడిని ఇలా వాళ్ళు నిజంగా కూడా ఆ నానుడిని స్ఫూర్తిగా తీసుకొని ఇలా గ్రామీణ ప్రాంతాలకు వచ్చి సేవ చేయాలని వచ్చిన డాక్టర్ల బృందము నిజంగా కూడా వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మనకు కూడా ఒక అపోహ ఉంటుంది. ఉచిత వైద్య శిబిరం అనగానే ఏదో వట్టిగానే వస్తారు పోతారు, ఇన్ని రంగు నీళ్ళు ఇస్తారు, రంగు ఇస్తారు పోతారు అని చెప్పి ఒక అపోహ ఉంటుంది మనకు. కానీ ఆ అపోహని అందరూ కూడా తొలగించుకోవాలి. ఎందుకంటే డాక్టర్లు రేపు పొద్దుగా జవాబుదారితనం ఉంటుంది వాళ్ళకు కూడా. ఫలాని డాక్టర్ల బృందం వచ్చి ఫలాని అశ్విని హాస్పిటల్ వారి బృందంలో శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో, చింతోయి భాస్కర్ గారి ఆధ్వర్యంలో వచ్చి మేము కూడా దానికి సహకరించాలని మేము కోరినప్పుడు మాకు కూడా చెడ్డ పేరు వస్తుంది, వాళ్ళకు కూడా చెడ్డ పేరు వస్తుంది. చేసిన కాడికి అందరూ కూడా పకడ్బందీగా మంచిగా చేస్తారు. కాబట్టి దయచేసి ఉచితంగా వస్తే ఏదో ఇంతకుముందు పెద్దలు చెప్పారు భాస్కర్ గారు, మంచిగా మందులు ఇస్తారు వాళ్ళు ఫ్రీగా ఇచ్చిన కాడికి. ఎందుకంటే వాళ్ళకు కూడా చాలా మంది డాక్టర్లకు సేవా తత్పరత గుణం ఉంటుంది. ఇవాళ వాళ్ళందరూ కూడా డబ్బులు సంపాదన ఒకటే కాకుండా సేవా తత్పరత ఉంటుంది. వాళ్ళకు కూడా పాపభీతి భూతది అనేది కూడా వాళ్ళ మనసుల్లో కూడా ఉంటుంది. వాళ్ళకు కూడా మందులు కొన్ని ఉచితంగా వస్తాయి, కంపెనీలో వాళ్ళు ఇస్తారు వాళ్ళకు. ఎందుకంటే వాళ్ళ కంపెనీ అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడానికి అదే మందులను మనం షాపులలో ఉంటాం ఇవాళ, ఆ మందులే మీకు ఇస్తున్నారు వాళ్ళందరూ కూడా ఇవాళ. కాబట్టి దయచేసి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ రాష్ట్రంలో మీ అందరి కోరిక మేరకు గత సంవత్సరం ఏదైతే బడుగు బలహీన వర్గాలకు పేదలకు అండదండగా ఉండే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి 9.5 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలన చూసిన తర్వాత మీరు మార్పు కోరుకొని ఒక విలక్షణమైన తీర్పునిచ్చి యనమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ మీరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజాపాలన మీకు తీసుకొస్తున్నారు. ఇవాళ సిపిఐ శత జయంతి ఉత్సవాల సందర్భంగా గ్రామాన ఎర్ర జెండాలు ఎగరేసి సభలు సమావేశాలు జరపాలని సిపిఐ కేంద్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు సిపిఐ జిల్లా కార్యాలయంలో జెండా ఆవిష్కరణ చేపట్టారు. దీంతో పాటుగా సిరిసిల్ల పట్టణంలో రాజీవ్ నగర్ లో సిపిఐ సీనియర్ నాయకులు తన్నీరు రామస్వామి అధ్యక్షతన జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి సిపిఐ జిల్లా కార్యదర్శి గుంటి వేణు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మంద సుదర్శన్లు మాట్లాడుతూ 100 సంవత్సరాల కమ్యూనిస్టు పార్టీ అనేక పోరాటాలు నిర్వహించిందని, దేశ స్వాతంత్ర్యం కోసం అనన్యమైన త్యాగాలు చేసి జైలు జీవితాన్ని, అక్రమ కేసులను ఎదుర్కొందని అన్నారు. 1952లో 50 మంది పార్లమెంటు సభ్యులను పార్లమెంటుకు పంపించిన చరిత్ర సిపిఐది అని, కేరళ, త్రిపుర, పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో ప్రజా ప్రభుత్వాలను ఏర్పాటు చేసిందన్నారు. సిరిసిల్ల జిల్లాకు సంబంధించి బద్దం ఎల్లారెడ్డి, మందాపూర్ గుట్టలో 12 మంది నైజాం పోలీసులతో హత్య చేయబడ్డ వాళ్ల దాంట్లో సింగిరెడ్డి భూపతిరెడ్డి ముఖ్యులు. వీరి విగ్రహాలను రేపటి భవిష్యత్తు తరాల కోసం సిరిసిల్ల పట్టణంలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. 46 నుంచి 51 వరకు జరిగింది. ఈ పోరాటం మూలంగా దాదాపుగా 3000 గ్రామాలు నైజాం సైన్యం నుంచి విముక్తి పొందాయి. అట్లే దున్నేవానికే భూమి కావాలని నినాదంతో చేసినటువంటి మహత్తరమైనటువంటి పోరాటంలో 10 లక్షల ఎకరాల భూమి పేదల వశమైనటువంటి చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది. అంతేకాకుండా దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి 4500 మంది కమ్యూనిస్టు యోధులు ఇవాళ ప్రజల కోసం పనిచేసి అమరత్వం పొందినటువంటి చరిత్ర కమ్యూనిస్టు పార్టీకి ఉంది. కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. పేదలందరికీ డబుల్ బెడ్రూములు ఇవ్వాలను, అట్లాగే వాళ్ళ ఇంటి స్థలం ఉంటే ఇల్లు ఉన్నటువంటి వాళ్లకు 5 లక్షల రూపాయలు ఇవ్వాలనే డిమాండ్ కూడా ఇవాళ ప్రజల్లో పెద్ద ఎత్తున ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో దాదాపు ఇంటి స్థలం ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ 1 లక్ష మంది ఇవాళ ఇల్లు కట్టుకోవడానికి ఇవాళ సంసిద్ధంగా ఉండి ఒక్కొక్కరికి 5 లక్షలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఇవాళ ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి ఇవాళ మేము కోరేది ఏంటంటే ఇవాళ రాష్ట్రంలో అధికారంలో ఏ ప్రభుత్వం అయినా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేసినప్పుడే ఇవాళ ప్రజలకింత న్యాయం జరుగుతుంది. అదే కాకుండా కమ్యూనిస్ట్ పార్టీ వల్ల ఇళ్ల స్థలాలు ఉన్నటువంటి వాళ్లకు, అట్లాగే డబుల్ బెడ్రూమ్లు లేనటువంటి వాళ్ళు సిరిసిల్ల పట్టణంలో 100లాది మంది ఉన్నారు. వాళ్ళకు కూడా డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందని వాళ్ళ ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. రాజీవ్ నగర్ కావచ్చు, బీవై నగర్ కావచ్చు, ఇట్లాంటి వాడలన్నీ కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడ్డవే. సామల మల్లేశము, పోలు కొమరయ్య లాంటి తదితర వీరులు ఎంతమందో ఇవాళ ఇంటి స్థలం కోసం భూపోరాటాలు చేసిన చరిత్ర ఉంది. ఆ భూపోరాటాలు చేసిన చరిత్ర కూడా బీవై నగర్ పేరు మీద ఉంది. ఆ పోరాటాల చరిత్ర అంతా బీవై నగర్తో పాటు తెలంగాణ సాయుధ పోరాటానికి పిలిపించినటువంటి బద్దం ఎల్లారెడ్డి ఎవరైతున్నారో ఆయన పేరు మీద ఉన్నాయి. అందుకే ఇవాళ తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నటువంటి బద్దం ఎల్లారెడ్డి కానీ, రావి నారాయణ రెడ్డి కానీ, ముగ్ధం మోయినుద్దీన్ కానీ, అదే మాందాపూర్ గుట్టల్లో
అమరులైనటువంటి 12 మంది యుద్ధ వీరులలో సింగిరెడ్డి భూపతి రెడ్డి కూడా ఒక ఉన్నాడు. ఈ అందరికి సంబంధించినటువంటి కాంస్య విగ్రహాలను సిరిసిల్ల పట్టణంలో ఏర్పాటు చేయాలని ఇవాళ సిపిఐ శత జయంతి ఉత్సవాల సందర్భంగా రాజీవ్ నగర్లో పార్టీ సీనియర్ నాయకులు కామ్రేడ్ రామస్వామి గారు జెండా ఆవిష్కరించి ఈ కార్యక్రమాన్ని మాట్లాడడం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి పేదలు ఎవరైతారో పేదల సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం చేస్తూ ఉంది. పేదలందరికీ అండగా కూడా కమ్యూనిస్ట్ పార్టీ ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉంది. జోహార్ల మన వీరులకు జోహార్. స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప అంటూ అయ్యప్ప స్వామి నామస్మరణ ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని పురవీధులు మారుమ్రోగాయి. అయ్యప్ప స్వామి మండల మహాపడిపూజలో భాగంగా స్వామివారి శోభాయాత్ర రాజగురుస్వామి పర్యవేక్షణలో నేత్రపర్వంగా సాగింది. ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని శ్రీహరిహరిపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయ మండల మహామడి పూజ మహోత్సవాలు ఆలయ నిర్మాణకర్త శాంతి స్వరూపులు శ్రీ 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 రాజు గురుస్వామి కరకమలంచే 2 రోజుల పాటు ఘనంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా మొదటి రోజు గురువారం స్వామివారి శోభాయాత్ర ముస్తాబాద్ పట్టణ కేంద్రంలో అంగరంగ వైభవంగా సాగింది. పల్లకి రథంలో స్వామివార్ల ఉత్సవ మూర్తులను కొలువు తెచ్చి అయ్యప్ప మాలదారులు రకాన్ని లాగుతూ పల్లకిని మోస్తూ స్వామివారి శరణు ఘోషతో పట్టణ కేంద్రంలో పురవీధుల గుండా అయ్యప్ప స్వాముల పేట తుల్లి ఆటలు స్వామివార్ల సంకీర్తనతో సాగింది. ఈ సందర్భంగా మహిళలు మంగళహారతులతో అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారికి స్వాగతం పలికారు. కోరిన కోరికలు తీర్చే ఆ ముద్దు మణికంఠునికి నైవేద్యాలు మంగళహారతులు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అయ్యప్ప మాలధారులతో ముస్తాబాద్ పట్టణ కేంద్రం దైవక్షేత్రంగా మారిపోయింది. అలాగే శోభాయాత్రను వీక్షించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో పట్టణ కేంద్రంలో పురవీధులు కిటకిటలాడాయి. అనంతరం పట్టణ కేంద్రానికి చెందిన అన్నం రాజేందర్ రెడ్డి అనే అయ్యప్ప భక్తుని ఇంట్లో స్వామివారికి అష్టాభిషేకాలు పుష్పాభిషేకాలతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వాములకు భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. తదుపరి స్వామివారి ఆభరణాలను రాజేందర్ రెడ్డి ఇంటి నుంచి ఆలయం వరకు ఊరేగింపుగా పేడ తుళ్లితో అయ్యప్ప స్వాములు తరలించారు. ఈ మహాభాగ్యాన్ని వీక్షించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ చిట్టి జితేందర్రావు, కమిటీ సభ్యులు, గురుస్వాములు, ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.
Rక్షించే
ప్రభుత్వ ఆర్వీఎం పీసీ వస్త్రాలకు పవర్లూమ్ వార్పిన్ వైపన్ కార్మికులకు కూలీ పెంచి ఇవ్వాలని సిఐటియు పవర్లూమ్ మరియు వార్పిన్ వైపని వర్కర్స్ యూనియన్ కమిటీ ఆధ్వర్యంలో మ్యాక్స్ సంఘాల అధ్యక్షులు యల్దండి శంకర్ కు డిమాండ్ లెటర్ అందించారు. జనవరి 1 వరకు కూలీ పెంచుకుంటే సమ్మెబాట పడతామని హెచ్చరించారు. కార్మికుల ఉపాధి కల్పనలో భాగంగా ప్రభుత్వం టెస్కో ద్వారా మార్క్స్ సంఘాలకు ఇచ్చిన ఆర్డర్ వస్త్రానికి సంబంధించి పవర్లూమ్ వార్పిన్ వైపని కార్మికులకు 2025 జనవరి 1 వరకు కూలీ పెంచి నిర్ణయించాలని, లేకుంటే ప్రభుత్వ ఆర్వీఎం వస్త్ర ఉత్పత్తిని బంద్ చేస్తామని సిఐటియు పవర్లూమ్ మరియు వార్పిన్ వైపని వర్కర్స్ యూనియన్ కమిటీల ఆధ్వర్యంలో మ్యాక్స్ సంఘాల అధ్యక్షులు యల్దండి శంకర్ కు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ పట్టణాధ్యక్షులు నక్క దేవదాస్, వార్పిన్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు సిరిమల్ల సత్యం, వైపని యూనియన్ నాయకులు ఒగ్గు గణేష్, ఎలిగేటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఆల్రెడీ ఆర్డర్ వచ్చింది. 1వ తారీఖులోపు మీరు చర్చించి మాట్లాడి కొంచెం కార్మికులకు పవర్లూమ్ కార్మికులు కావచ్చు, వార్పిన్ వైపన్ కార్మికులకు కూలీ పెంచే విధంగా నిర్ణయం చేయాలని చెప్పి మీరు బాగా చేస్తున్నాం. ఇంకొకటి రిక్వెస్ట్ ఏంటంటే రాబోయే ఆర్డర్లకు సంబంధించి ఏదైనా టెస్కో ద్వారా మనం మ్యాక్స్ సంఘాలకు వస్తుంది కాబట్టి ఆర్డర్లు ఇచ్చే ముందే కొంచెం కార్మికులతో చేసిన తర్వాత మీరు ఆర్డర్ తీసుకోవాలని చెప్పి సహకరించాలని చెప్పి మా విన్నపం మీ ద్వారా. ఎందుకంటే ప్రభుత్వ ఆర్వీఎం పీసీ వస్త్రాలకు సంబంధించి పవర్లూమ్ కార్మికులకు వార్పిన్ వైపని కార్మికులకు సంబంధించి కూలీ పెంచి నిర్ణయించాలని చెప్పి ఈరోజు సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్, వార్పిన్ వైపన్ వర్కర్స్ యూనియన్ కమిటీల ఆధ్వర్యంలో మ్యాక్స్ సంఘాల అధ్యక్షులు గారికి యల్దండి శంకర్ గారికి మరి లెటర్ని ఇవ్వడం జరిగింది. మరి జనవరి 1 లోపు చర్చించి కూలీ పెంచే విధంగా నిర్ణయం చేయాలని చెప్పి వారిని కోరడం జరిగింది. కార్మికులకు సంబంధించి గత సంవత్సర కాలంగా ఇక్కడ ఉపాధి లేక ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ప్రభుత్వం ఇక్కడ ఈ ఆర్వీఎం పీసీ వస్త్రం ఆర్డర్ ఇచ్చింది. ఆర్ఎన్ బ్యాంకు ద్వారా కూడా కొంత ఆర్థికంగా వెసులుబాటు కలిగే విధంగా వీళ్ళకు యారన్ను కూడా ప్రభుత్వమే అందించడం జరుగుతుంది. కాబట్టి మరి కార్మికుల ఉపాధి కోసం ఇచ్చినటువంటి ఆర్డర్లో కార్మికులకు కూడా కొంత మెరుగైన ఉపాధి వేతనాలు వచ్చే విధంగా కూలీ నిర్ణయించాలని, పవర్లూమ్ కార్మికులకు సంబంధించి పీసీ షూటింగ్ వస్త్రానికి మీటర్కు 3.5, షెట్టింగ్కు 3 రూపాయలు, వార్పిన్ కార్మికులకు సంబంధించి దోసాటు 1000 పోగుల వరకు 300 రూపాయలు, ధోతీస్ అనేది 500 మీటర్లకు ఒక 300 రూపాయలు, 500 మీటర్ల వరకు 300 రూపాయలు నిర్ణయించి వైపన్ కార్మికులకు కూడా 1000 పోగులకు 130 రూపాయలు అనేది డిమాండ్లతో ఇవ్వడం జరిగింది. కాబట్టి వెంటనే వారు కూడా వాళ్ళ కమిటీతో చర్చించి నిర్ణయం తెలియజేస్తానని చెప్పి ఆ రకంగా వెంటనే నిర్ణయం తెలియాలని చెప్పి ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని అల్మాస్పూర్ అయ్యప్ప స్వామి దేవాలయంలో శ్రీ 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 గురుస్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మండల వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామిని ఉదయం 7 గంటల నుంచి పల్లకి సేవ నిర్వహించడం జరిగింది. మరియు మధ్యాహ్నం అయ్యప్ప స్వామి వారికి పంచామృతాలచే అయ్యప్ప స్వామికి అభిషేకం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీను గురుస్వామి, ఇంద్రారెడ్డి గురుస్వామి, సీను గురుస్వామి, భూపాలరెడ్డి గురుస్వామి, బాలయ్య గురుస్వామి, ఏవిఎస్ గురుస్వామి, సత్యరెడ్డి గురుస్వామి, చింటూ స్వామి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
బాలశాలి అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు గణేష్ నగర్ లోని పవర్లూమ్ కార్మికులకు మెడికోవర్ హాస్పిటల్ సౌజన్యంతో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పోపా ప్రధాన కార్యదర్శి కునుకుంట్ల పున్నం చందర్ 21వ వార్డు కౌన్సిలర్ వేముల రవి మాట్లాడుతూ పవర్లూమ్ కార్మికుల ఆరోగ్య సమస్యలు పరిష్కరించడం కోసం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పోపా ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ, హెల్త్ క్యాంపులు, కార్మికుల పిల్లల కోసం పాలిటెక్నిక్ ఎంట్రన్స్ శిక్షణ, స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణ, నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ కోసం శిక్షణ, ప్రతిభా పురస్కారాలు అందించడం లాంటి కార్యక్రమాల ద్వారా కార్మికుల్లో వారి పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. ఈ శిబిరంలో జనరల్ మెడిసిన్ డాక్టర్ కె శ్రీకాంత్, డెంటల్ డాక్టర్ శివరామకృష్ణ, మెడికో సంజనాలు వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య శిబిరంలో 200 మంది కార్మికులు వైద్య పరీక్షలు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో 21వ వార్డు కౌన్సిలర్ వేముల రవి, డాక్టర్ శివరామకృష్ణ, పోపా ప్రతినిధులు నాగుల శ్రీనివాస్, చిట్యాల రత్నాకర్, వాసాల హరిప్రసాద్, కొక్కుల శ్రీనివాస్, కనుకుంట్ల మధు, బొల్లి భగవాన్, అంకారపు జ్ఞానోట, కొడం శ్రీనివాస్, దాసరి తిరుమల, ఆళ్వాల ఈశ్వర్, ఆడుపు చక్రపాణి, రాము, నరేష్, రాజు, మైండ్ కేర్ సెంటర్ సిబ్బంది, బూర్ల శ్రీమతి, రాపల్లి లత, వేముల అన్నపూర్ణలు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు కరీంనగర్ మెడికోవర్ హాస్పిటల్ వారి సౌజన్యంతో గణేష్ నగర్ 24వ వార్డులో 21వ వార్డు లోపల హెల్త్ క్యాంప్ను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇది ప్రత్యేకంగా కార్మికుల యొక్క ఆరోగ్య సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి ఉద్దేశంతో ఈసీజీ, బీపీ మరియు షుగర్ సంబంధించినటువంటి టెస్టులు కండక్ట్ చేస్తూ వారికి కౌన్సిలింగ్ అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మరి ఈ అవకాశాన్ని గణేష్ నగర్లో ఉన్నటువంటి 21వ వార్డు ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాల్సింది ఈ సందర్భంగా కోరుతున్నాను. ఈరోజు నా 21వ వార్డు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పోపా అండ్ మెడికోవర్ ఆధ్వర్యంలో బీపీ, షుగరు, ఈసీజీ టెస్టులు నిర్వహించడం జరుగుతుంది. ఈ శిబిరాన్ని మన 21వ వార్డు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. విశ్వకర్మ కార్పెంటర్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ముద్రించిన నూతన సంవత్సర క్యాలెండర్ను కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి ఆవిష్కరించారు. సిరిసిల్ల బీవై నగర్ లో విశ్వకర్మ కార్పెంటర్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ముద్రించిన 2025 సంవత్సరం క్యాలెండర్ ను ఈరోజు సభ్యుల సమక్షంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేకే మహేందర్ రెడ్డి హాజరై మాట్లాడారు. విశ్వకర్మల అభ్యున్నతి కోసం వారిని ప్రోత్సహించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందుందన్నారు. ఏ అవసరం ఉన్నా తన దృష్టికి తీసుకురావాలన్నారు. గ్రామంలో అన్ని వర్గాల ప్రజలతో మమేకంగా ఉండే కులం విశ్వకర్మ కులమని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు రేవోజు ప్రవీణ్, ప్రధాన కార్యదర్శి తిప్పవరం మల్లేశం, కోశాధికారి శ్రీధర్, మాజీ కౌన్సిలర్ భీమవరం శ్రీనివాస్, కౌన్సిలర్ రెడ్డి నాయక్ మరియు మెర్గోజు కళ్యాణ్, విశ్వనాథ్ రమేష్, చౌడారం రాజేందర్ పాల్గొన్నారు. డెవలప్మెంట్ అనేది లేదు. ఈ సమస్యలన్నీ మీకు విన్నవించుకుంటున్నాము. దయచేసి మాకు సహకరించాలని వేడుకుంటున్నాము. మా జాతి విశ్వబ్రాహ్మణ జాతి అంటే అన్ని కులాలకు పనిచేయడం అనేది నాటి నుండి నేటి వరకు ప్రతి ఒక్కరికి అవసరమయ్యే వ్యక్తులం కాబట్టి మాకు తప్పనిసరిగా సహాయ నిధుల కోసం మిమ్మల్ని అర్పిస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞత. మీ అందరికీ శుభాకాంక్షలు. మీరంతా ఐకమత్యంలో ఉండి మీ పనుల్లో కొంచెం జాప్యం చేయకుండా తొందరగా చేయాలని ఈ సందర్భంగా పేరులోనే ఉంది విశ్వకర్మ. విశ్వ అంటే ప్రపంచం అంతా కూడా మీ యొక్క పనిపేటలతోని, మీ యొక్క శక్తితోని ఈ విశ్వాన్ని నిర్మించేదే మీ యొక్క కర్మ అంటే పని. విశ్వకర్మ అందుకే మీకు వచ్చిందని ఆ భగవంతుడి మీద ప్రేరించిందని నేను అనుకుంటున్నాను. అందులో దానికి అర్థం విశ్వం అంతా కూడా మీ యొక్క పనిని ఉపయోగించుకొని ఈ విశ్వం అంతా కూడా ఎదగాలన్న ఉద్దేశంతో మీరు స్వచ్ఛమైన మనసుతో మీ యొక్క పనులను, ఎందుకంటే ప్రతి అడుగులో మనిషి జీవితంలో ప్రతి అడుగులో కూడా మీ పనితనం అవుతుంది. వాళ్ళ ఇల్లు కట్టుకోవాలన్నా, గుడిసె వేసుకోవాలన్నా, వ్యవసాయ పనిముట్లు చేయాలన్నా, ఇవాళ యాంత్రికీకరణలో కూడా మీ యొక్క భాగస్వామ్యం. ఇలా మీరందరూ కూడా చదువుకున్న ఇంజనీర్లు ఇంకా ఈ కాలంలో వచ్చారు. సనాతనంగా వస్తుంది. మీరందరూ కూడా చదువుకున్న ఇంజనీర్లు, వృత్తిపరంగా మీరందరూ. కాబట్టి ప్రతి పనిని కూడా అందులో ఉన్న ప్రతి ఒక్క దాన్ని కూడా సూక్ష్మంగా ఆలోచించి దాని పనితనాన్ని చేపట్టి ఇవన్నీ కూడా మోడర్న్ అయితే ఇవాళ మీరు చేసిన యాతం కావచ్చు, రాట్నం కావచ్చు, ఇవాళ మూట కావచ్చు, ఇవాళ బండి కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇవాళ నాగలి కావచ్చు, ఇవన్నీ కూడా యాంత్రీకరించిన ప్రపంచంలో
మీరు చేసిన పనికి మెరుగే తప్ప అంతకంటే వాళ్ళు కొత్త కనుక్కున్నది ఏం లేదు. వాళ్ళ తాత ముత్తాతల నుంచి మీకు వృత్తిపరంగా వచ్చిన విద్య ఇది. నిజంగా కూడా భగవంతుడు మీకు సహజ ఇంజనీర్లను చేసి మిమ్మల్ని అందరికీ కూడా. కాబట్టి మీరు సహజంగానే ఈ యొక్క వృత్తిలో అందరికీ ఊళ్ళలో నేను కూడా ఊళ్ళో పుట్టిపోయినామని, నేను కూడా విశ్వకర్మలందరినీ కూడా మా దగ్గర ఉన్నారు. వడ్రంగులు ఉన్నారు, కమ్మర ఉన్నది, ఇలా హౌస్లా అంటే గోల్డ్ స్మితులు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా పేర్లు పెట్టి వరుసలు పెట్టి పిలుచుకున్న వాళ్ళమే. తాత, మనవడ, మామ, అల్లుడా పిలుచుకున్నాము. ఇప్పుడు కూడా అందరినీ పిలుచుకుంటాం మేము. ఇప్పుడు కూడా ఇప్పటికీ మేము ఎంతెంత ఎదిగినా కానీ ఢిల్లీకి రాదైనా తల్లి కొడుకెళ్ళినట్టు నేను ఊరుకోగానే మేము కమ్మన్నారాయణ మామ పిల్లలు ఉంటారు. ఇప్పటికే మామ అంటే ఉంటారు. వడ్రంగి చంద్రమోహన్ ఉంటాడు, మామనే ఉంటాడు. అంటే మాకున్న అనుబంధం అప్పటికి ఇప్పటికీ కుటుంబాలతో అంతనే ఉంది. ఇవాళ ఎవరైనా ఎంత ఎదిగినా కానీ ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలని చెప్పారు. కాబట్టి విశ్వకర్మ ఏదైతే ఆ యొక్క జాతి ఉందో ఆ జాతి ఈ భారతదేశ జాతికి, ఈ మానవ జాతికి పునాది అని చెప్పి నేను భావిస్తున్నా. ఈ పునాది అనేది ఏది కూడా నిలబడదు. ఎక్కడ ఇల్లు కట్టాలంటే వచ్చిన వాస్తుశిల్పులు ఎవరు? మీరే. ఇల్లు కట్టాలంటే ఇవాళ ఆర్కిటెక్ట్స్ వచ్చారు, ఇవాళ మీకు వాస్తు జ్ఞానం వచ్చింది. అప్పుడు వచ్చి ఇటు పక్క పెద్ద వాళ్ళు పెట్టాలి, అటుపక్క వంటిల్లు కట్టాలి, ఇవన్నీ కూడా చెప్పింది మీరే. ఇదల్లా పెద్ద మనుషులు చెప్పిన అందరూ చెప్పకపోవచ్చు. కాబట్టి ఈ యొక్క వాస్తు ప్లానింగ్ కానివ్వండి, ఇంటి ప్లానింగ్ కానివ్వండి, ఇంటీరియర్స్ గురించి కానివ్వండి, ఏ పక్కన టాయిలెట్ ఉండాలి, ఏ పక్కన ఏది ఉండాలనేది కూడా, వెలుతురు ఎక్కడి నుంచి, కిటికీ ఎక్కడ ఉండాలి, దర్వాజా ఎక్కడ ఉండాలి, గది ఎక్కడ కట్టాలని కూడా సూచించింది మీరే. కాబట్టి మీ యొక్క ఈ సమాజంతో ఈ సమాజానికి మీ సేవ ఎనలేని పేగుబంధం లాంటిది అది. కాబట్టి మీ యొక్క సేవలను తప్పకుండా ఈ యొక్క సమాజానికి ఇంకా మెరుగైన రీతిలో అందించాలని, దానికి ఆ భగవంతుడు మీకు తగిన ఆయురారోగ్యాలు అష్టైర్యాలు కలిగించాలని ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి గారిని ప్రార్థిస్తూ, చిన్న చిన్న అంశాలు ఉంటాయి. తప్పకుండా ప్రభుత్వం వెంటనే ఇలా ప్రజలకు అందుబాటులో ఉండడానికి, వాళ్ళకు కావాల్సినంత మేర సహకరించడానికి మీరు చెప్తున్నారు. SDA ఫండ్స్ కింద ఏదైతే నేను కూడా అనుకున్నా, రాగానే మీరు అనుకునే అనుకున్నాను. ఎందుకంటే నేను ఎలక్షన్ల ముందు కూడా వచ్చాను మీ ద్వారా, ఎలక్షన్ల కూడా వచ్చేలాను, అప్పుడు కూడా నేను ప్రామిస్ చేశాను. కాబట్టి SDA ఫండ్స్ కింద ఈ యొక్క బిల్డింగ్ కంప్లీషన్ కావాల్సిన సహాయ సహకారం మీరు లైన్ ఎస్టిమేషన్ తీసుకుంటే టౌన్ అధ్యక్షులు తొప్పదండి ప్రకాష్ గారి యొక్క వారి చేదోగా వారికి ఇవ్వండి. మీరు తప్పకుండా దాన్ని నేను చేయిస్తానని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. డిసెంబర్ 27-28 2 రోజుల పాటు జరిగే గ్రామ పంచాయతీ కార్మికుల టోకెన్ సమ్మెను విజయవంతం చేయాలని గ్రామ పంచాయతీ కార్మికుల యూనియన్ జిల్లా అధ్యక్షుడు అన్నల్దాస్ గణేష్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అమృతరాల్ శుక్ల కార్మిక భవన్ లో జరిగిన పత్రికా సమావేశంలో తెలంగాణ గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 27-28వ తేదీల్లో గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారానికై టోకెన్ సమ్మెకు చేపట్టాలని నిర్ణయించారు. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ, జీపీ యూనియన్ జిల్లా కార్యదర్శి అన్నల్దాస్ గణేష్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులను ఐక్యం చేసి ఈ నెల 27-28వ తేదీన ప్రతి మండల కేంద్రంలో టోకెన్ సమ్మె ఎంపీడీఓ కార్యాలయం ముందు టెంట్ పడే విధంగా చూడాలన్నారు. గ్రామ పంచాయతీ సిబ్బంది బకాయి వేతనాలు చెల్లించాలని, వేతనాలకు ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని, గ్రీన్ చలాన్ ద్వారా వేతనాలు చెల్లించాలన్నారు. 2వ పీఆర్సీ పరిధిలో గ్రామ పంచాయతీ సిబ్బందిని తీసుకురావాలని, జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు కేటగిరీల వారీగా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎగమటి ఎల్లారెడ్డి, జిపి తంగళ్లపల్లి మండల అధ్యక్షులు బూర శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులకు సమస్యలను పరిష్కరించాలని, ప్రధానంగా పెండింగ్ జీతాలను అందించాలని, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని చెప్పి, అదేవిధంగా కనీస వేతనం అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని తదితర డిమాండ్ల మీద తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ మరియు అన్ని కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో డిసెంబర్ 27-28 తేదీల్లో 2 రోజుల పాటు మరి టోకెన్ సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. మరి అందులో భాగంగా మన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో ఎంపీడీఓల ఆఫీసుల ముందు ఆ మండలాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులందరూ కూడా 2 రోజుల పాటు విధులు బహిష్కరించి ఆ సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి సిఐటియు రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ పక్షాన పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. మరి ప్రధానంగా మన గ్రామ పంచాయతీలలో పనిచేస్తున్నటువంటి అన్ని రంగాల కార్మికులు ఏదైతే
పారిశుద్ధ్య సిబ్బంది కావచ్చు, పంప్ ఆపరేటర్స్ కావచ్చు, అదేవిధంగా ట్రాక్టర్ డ్రైవర్లు, కారోబార్లు, బిల్ కలెక్టర్లు అందరూ కూడా అందరి సమస్యల మీద ఈ 2 రోజుల పాటు సమ్మె జరుగుతూ ఉంది. ప్రభుత్వం దృష్టికి మన సమస్యలను పెద్ద ఎత్తున తీసుకెళ్లి పరిష్కరించుకోవడంలో జరుగుతున్నటువంటి ఈ టోకెన్ సమ్మెలో ప్రతి ఒక్క కార్మికుడు కూడా పూర్తిగా పనులు బంద్ చేసి పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి పిలుపునివ్వడం జరుగుతుంది. మరే గత ప్రభుత్వం 10 ఏళ్ల కాలంలో గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పట్టించుకోలేదు. ప్రస్తుతం అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చే ముందు గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మె సందర్భంగా అన్ని సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి పర్మనెంట్ చేసి వేతనాలు పెంచుతామని చెప్పి అనేక హామీలు ఇచ్చింది. ఇప్పటికీ సంవత్సరం దాటినా కూడా ఎన్నో సందర్భాల్లో ఆందోళన పోరాటాలు, అధికారులు కావచ్చు, మంత్రులను కలిసినా కూడా మరి నిర్లక్ష్యంగా వివరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొన్నటికి మొన్న గ్రామ పంచాయతీ యూనియన్ ఆధ్వర్యంలో మన చెలో హైదరాబాద్ చేపట్టిన సందర్భంగా కూడా సమస్యలు పరిష్కరించాల్సినటువంటి ప్రభుత్వము మరి అట్టి ధర్నాను, ఆ చెలో హైదరాబాద్ కార్యక్రమాన్ని అడ్డుకునే విధంగా అక్రమ అరెస్టులు కూడా చేయడం జరిగింది. మరి ప్రభుత్వము మన పట్ల వహిస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ మన సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్తో జరుగుతుంది. కాబట్టి మరి 30వ తేదీన రాష్ట్ర కేబినెట్ సమావేశం కూడా జరుగుతున్నందున ఈ 2 రోజుల పాటు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు, అన్ని మండల కేంద్రాలలో మన టోకెన్ సమ్మె ద్వారా మన యొక్క డిమాండ్లను ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో భాగంగా జరుగుతున్న సమ్మెలో ప్రతి ఒక్క కార్మికుడు 2 రోజులు పనులు బంద్ చేసి పాల్గొనాలని, రాజన్న సిరిసిల్ల జిల్లాలో అన్ని మండలాలలో కూడా పనులు బంద్ చేసి ఈ సమ్మెను విజయవంతం చేయాలని చెప్పి పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, వేతనాలు పెంచాలని, మల్టీపర్పస్ విధానం రద్దు చేయాలని గత సంవత్సర కాలంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అనేక వినతులు ఇవ్వడం జరిగింది. జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా ఈ శాఖ మంత్రి సీతక్క గారితో సహా పంచాయతీరాజ్ కమిషనర్ గారికి కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అయినా కూడా సంవత్సర కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల మీద ఎలాంటి ప్రకటనలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ నెల 27, 28 2 రోజుల పాటు టోకెన్ సమ్మె నిర్వహించాలని, మొన్న డిసెంబర్ 15న చెలో హైదరాబాద్ కార్యక్రమం సందర్భంగా ఎక్కడికక్కడ గ్రామ పంచాయతీ కార్మికుల్ని అక్రమంగా అరెస్టు చేసి హైదరాబాద్ చేరుకున్నా కూడా అక్కడ కూడా అక్రమంగా అరెస్టు చేయడం జరిగింది. ఆ అక్రమ అరెస్టులు నిరసనగా అనేక కార్యక్రమాలు కూడా జిల్లాలో నిర్వహించడం జరిగింది. అలాగే రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈ నెల 27, 28 రేపు ఎల్లుండి 2 రోజుల పాటు మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద 2 రోజుల పాటు టోకెన్ సమ్మె నిర్వహించాలని రాష్ట్ర కమిటీ నిర్ణయం చేయడం జరిగింది. ఈ టోకెన్ సమ్మె సందర్భంగా గ్రామ పంచాయతీలోని అత్యవసర సేవలన్నింటినీ కూడా నిలుపుదల చేస్తూ ఈ టోకెన్ సమ్మె 2 రోజుల పాటు జరగాలని జిల్లా కమిటీ నిర్ణయం చేయడం జరిగింది. ఈ విషయాన్ని జిల్లాలోని అన్ని గ్రామాల కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ నెల 30న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వ కేబినెట్ సమావేశం ఉన్నందున ఆ సమావేశానికి మన సమస్యను చేరేలా, ఆ సమావేశంలో మన సమస్యలపై ప్రస్తావించేలా పెద్ద ఎత్తున మన ఈ 2 రోజుల పాటు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.